ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచంలో అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన వాళ్ళు ఎవరు అని? ఒకరోజు జైల్లో ఉండడమే చాలా కష్టం. అలాంటిది నెలలు సంవత్సరాలు గడిపితే ఎలా ఉంటుంది? అలాంటి శిక్షలు ఎలా ఉంటాయి? అంత ఎక్కువ శిక్షలు పడిన వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం వినే శిక్షలు 10-20 సంవత్సరాలు, కానీ కొన్ని శిక్షలు లక్షల సంవత్సరాల పాటు ఉంటాయి. మరికొందరు తమ జీవితంలో సగానికి పైగా జైలుని గడుపుతారు. ప్రపంచంలోనే అత్యధిక జైలు శిక్ష విధించబడిన వారి గురించి మాట్లాడుకుంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్న థాయిలాండ్కి చెందిన చమోయ్ దిప్యాసో అనే మహిళకు 1989లో ఏకంగా 1,41,078 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. మీరు విన్నది నిజం. 1,41,078 సంవత్సరాలు. ఆమె ఒక పెద్ద పీరియడ్ పథకంలో వేల మందిని మోసం చేసింది. అయితే థాయ్ చట్టాల ప్రకారం వ్యక్తి జైల్లో గడపగల గరిష్ట కాలం పరిమితి చేయబడింది. అందుకే ఆమె కేవలం 8 సంవత్సరాల తర్వాత విడుదలయ్యారు. ఇలాంటి మరో శిక్ష కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమెరికాకు చెందిన చార్లెస్ స్కాట్ రాబిన్సన్ ఒక చిన్నారిపై అత్యాచారం కేసులో 1994లో ఇతనికి 30,000 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ శిక్షలు చాలా పెద్దవిగా అనిపించినా ఇవి కేవలం న్యాయస్థానాలు నేరాల తీవ్రతను చెప్పడానికి ఉపయోగించే సంఖ్యలు మాత్రమే. నిజానికి ఇంతకాలం ఎవరు బతికి ఉండరు, జైల్లో కూడా ఉండరు. శిక్షాకాలం వేరు, నిజంగా జైల్లో గడిపిన కాలం వేరు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన వ్యక్తిగా ఒకప్పుడు పాల్ గిడెల్ జూనియర్ రికార్డు సృష్టించాడు. ఇతను 1911లో 17 సంవత్సరాల వయసులో ఒక హత్య కేసులో దోషిగా తేలి అమెరికాలో జైలు పాలయ్యాడు. ఆ తర్వాత 68 సంవత్సరాల 245 రోజులు జైల్లోనే ఉన్నాడు. 1980లో 86 ఏళ్ల వయసులో అతను విడుదలయ్యాడు. అంటే తన జీవితంలో దాదాపు 7 దశాబ్దాలు జైలు గోడల మధ్య గడిపాడు. ఇతని కథ గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా నమోదైంది. అయితే ఇటీవల ఈ రికార్డు మారింది. అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ క్లిఫోర్డ్ స్మిత్ అనే వ్యక్తి 2025 నాటికి 70 సంవత్సరాలకు పైగా జైల్లో ఉన్నాడు. 1950ల ప్రారంభంలో జరిగిన ఒక హత్య కేసులో ఇతను జైలు పాలయ్యాడు. 78 సంవత్సరాలకు పైగా జైల్లో గడపడం అంటే ఒక మనిషి జీవితంలో ఎంత పెద్ద భాగమో కదా. స్వాతంత్రం లేని జీవితం, బయటి ప్రపంచం ఎలా మారిందో కూడా తెలియని పరిస్థితి. ఇంతకాలం జైల్లో గడపడం వల్ల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఊహించలేం. బయటి ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. టెక్నాలజీ, జీవనశైలి, సంస్కృతి అన్నీ కొత్తవిగా కనిపిస్తాయి. కుటుంబాలు దూరం కావచ్చు, స్నేహితులు కనుమరుగు కావచ్చు. స్వేచ్ఛ లేని జీవితం మానసికంగా, శారీరకంగా ఎంత ఒత్తిడి కలిగిస్తుందో ఆలోచించండి. విడుదలైన తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం చాలా మందికి కష్టంగా మారుతుంది. ఇది న్యాయ వ్యవస్థకు, సమాజానికి కూడా ఒక సవాలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.